నెట్ఫ్లిక్స్ ఓటీటీలో సారే జహా సే అచ్చా అనే స్పై థ్రిల్లర్ సిరీస్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే 9.5 మిలియన్ల స్ట్రీమింగ్ గంటలు నమోదు చేసింది. ఈ సిరీస్ కథాంశం, నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో సారే జహా సే అచ్చా వెబ్ సిరీస్ అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్లో సత్తాచాటుతోంది. రికార్డు వ్యూస్తో సాగిపోతోంది. రిలీజైనప్పటి నుంచి పాజిటివ్ వైబ్తో సాగుతున్న ఈ సిరీస్ ఫస్ట్ వీక్లో అదిరే వ్యూస్ రాబట్టింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్గా సారే జహా సే అచ్చా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చింది. ఓటీటీలో ఆగస్టు 13న రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఈ సిరీస్ సత్తాచాటుతూనే ఉంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అత్యంత సక్సెస్ఫుల్ హిందీ సిరీస్లో ఒకటిగా నిలిచింది. నెట్ఫ్లిక్స్ టాప్ -5లో ట్రెండ్ అవుతోంది. వ్యూయర్స్ నుంచి ఈ సిరీస్కు అదిరే రెస్పాన్స్ వస్తుంది. దేశభక్తి భావంతో సాగే ఈ స్పై థ్రిల్లర్ స్టోరీ లైన్ ఎంగేజింగ్గా ఉంది. సారే జహా సే అచ్చా వెబ్ సిరీస్ ఓటీటీలో అడుగుపెట్టినప్పటి నుంచి మంచి బజ్తో సాగిపోతుంది. నెట్ఫ్లిక్స్ డేటా ప్రకారం ఫస్ట్ వీక్లో ఈ సిరీస్కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ ర్యాంకింగ్స్ ప్రకారం ఈ ఓటీటీలో మోస్ట్ వాచ్డ్ నాన్ ఇంగ్లీష్ షోలో 5వ స్థానానికి ఎగబాకింది. ఫస్ట్ వీక్లో ఈ సిరీస్ 2.3 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. 9.5 మిలియన్ల స్ట్రీమింగ్ అవర్స్ను నమోదు చేసింది. సారే జహా సే అచ్చా వెబ్ సిరీస్లో 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కోటి 40 నిమిషాలు. ఈ సిరీస్కు సుమిత్ పురోహిత్ డైరెక్టర్. ప్రతీక్ గాంధీ, సన్నీ హిందూజా, సుహైల్ నాయర్, తిలోత్తమ షోమ్, అనూప్ సోని తదితరులు నటించారు. ఈ సిరీస్కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. 1966లో జరిగిన ప్లేన్ క్రాష్లో ఇండియన్ లెజెండరీ సైంటిస్ట్ హోమీ బాబా మరణంతో ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 1971 ఇండో పాక్ వార్ తర్వాత ఇద్దరు స్పైలు ఎదిగిన తీరు, 1992 స్కామ్ను వెలుగులోకి తేవడం, పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను నాశనం చేయడం లాంటి కథలతో ఈ సిరీస్ సాగుతుంది. ఈ థ్రిల్లర్ సిరీస్ను సెజల్ షా, భావేష్ మండాలియా నిర్మించారు. సారే జహా సే అచ్చా సిరీస్ నెట్ఫ్లిక్స్లో అనూహ్యమైన విజయం సాధించింది. దేశభక్తి, ఉత్కంఠభరిత కథాంశంతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సిరీస్ భవిష్యత్తులో మరింత విజయం సాధిస్తుందని ఆశిద్దాం.